హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప్ టెక్. అయితే ఈ వీడియోలో నేను ఏపీ పాలిసెట్ 2025 యొక్క ర్యాంక్ కార్డ్ అనేటువంటిది మనకి మే 10th రిలీజ్ చేయబోతున్నారు. అయితే ర్యాంక్ కార్డ్ అయితే వచ్చిన తర్వాత మనకి ఏం చేయాలి, మనకి ఫర్దర్ ప్రాసెస్ అనేటువంటిది ఏముంటుంది అనేటువంటిది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అయితే వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు కంప్లీట్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. మనకి ర్యాంక్ కార్డ్ అనేటువంటిది వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ డేట్స్ అనేటువంటివి రిలీజ్ చేస్తారు. అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చూడండి, కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకి కంప్లీట్గా 6 స్టెప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ అండ్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ వచ్చేసి మనకి ఈ కౌన్సిలింగ్ డేట్స్ అనేటువంటిది ఫస్ట్ మనకి రిలీజ్ చేస్తారు. తర్వాత మనం ఏం చేయాలంటే మనం ప్రాసెసింగ్ ఫీ అనేటువంటిది ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది, ప్లస్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాలి మనము పే చేసి. తర్వాత ఈ 6 స్టెప్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ 6 స్టెప్స్ గురించి నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ, పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్. ఎప్పుడైతే మనకి డేట్స్ రిలీజ్ చేస్తారు మనకి కౌన్సిలింగ్ గురించి కంప్లీట్గా, అయితే అప్పుడు మనము ఫస్ట్ చేయాల్సినటువంటి స్టెప్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే చూడండి, మనకి ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఓసీ ఆర్ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 700, ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 250, ఈ విధంగా ఉంటాయి. అయితే ఎగ్జాక్ట్గా ఈసారి కూడా ఇంతే ఉండాలని ఏం లేదు, చేంజ్ అవుతూ ఉంటాయి ఫీ అనేటువంటిది. ఈ దరిదాపులో ఉండడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇది. సెకండ్ స్టెప్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్. మనము మన దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేయించాలి. మనకి ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేయించాలి. ఫర్దర్ స్టెప్స్ మనము వెళ్ళాలి అంటే చూడండి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి చూడండి, ఏపీ పాలిసెట్ హాల్ టికెట్. మనం ఏదైతే పాలిసెట్ ఎగ్జామ్ రాసి ఉంటామో దానికి సంబంధించిన హాల్ టికెట్ తీసుకువెళ్ళాలి. తర్వాత ర్యాంక్ కార్డ్, మనకి ర్యాంక్ కార్డ్ వస్తుంది. ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాతే మనకి కౌన్సిలింగ్ డేట్స్ అనేటువంటివి ఇస్తారు. తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇన్కమ్ అండ్ కాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, మీరు దానికి అప్లికబుల్ అయితే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే డిజేబిలిటీ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ పేమెంట్, ఎవరైతే మనం ఫస్ట్లో ఫీ పే చేసి ఉంటాం కదా, దానికి సంబంధించినటువంటి రిసిప్ట్ అనేటువంటిది తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా మనం అటెండ్ అవ్వాలి. మన దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్, మనకి నోటిఫికేషన్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చింటారు, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చేసి మనకి పాలిటెక్నిక్ కాలేజెస్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్. మన దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజెస్ చూసుకొని అక్కడికి వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేయించుకోవచ్చు. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి లాగిన్ అనేటువంటిది ఇస్తారు. దాన్ని మనం లాగిన్ యూజ్ చేస్తే మనం ఫర్దర్ స్టెప్స్ అనేటువంటివి వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మనము ఆప్షన్స్ చూస్ చేసుకోవడం, ఇలాంటివంటిది ప్రొసీజర్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుందో తర్వాత వచ్చేసి ఆప్షన్ ఎంట్రీ. ఏదైతే మనకి ఏ కాలేజ్ కావాలి, ఏది అనేటువంటివి, ప్రిఫర్డ్ కోర్సెస్, కాలేజెస్ ఏంటి అనేటువంటిది మనం ఈ స్టెప్లో చూస్ చేసుకుంటాము. అఫీషియల్ పోర్టల్లో లాగిన్ అయ్యి తర్వాత వచ్చేసి చేంజ్ ఆఫ్ ఆప్షన్స్. మనకి ఆప్షన్స్ అనేటువంటివి ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి కొన్ని డేస్ అనేటువంటివి ఇస్తారు. మనం ఆప్షన్స్ అనేటువంటివి చేంజ్ చేసుకోవడం, కోర్సెస్ ప్రిఫరెన్స్ అనేటువంటివి చేంజ్ చేసుకోవడం కోసం మనకి టైం అనేటువంటిది ఇస్తారు, కొన్ని డేస్ అనేటువంటివి, అది కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి సీట్ అలాట్మెంట్. మనకి పర్టికులర్ డేట్న సీట్ అలాట్మెంట్ అనేటువంటిది జరిగిపోతుంది. బేస్డ్ ఆన్ యువర్ మెరిట్, కేటగిరీ అండ్ సెలెక్టెడ్ ప్రిఫరెన్స్. మీరు ఇచ్చిన దాన్ని బట్టి, మీ మెరిట్ని బట్టి, మీ ప్రిఫరెన్స్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అనేటువంటిది జరిగిపోతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేటువంటిది మనం ఆన్లైన్లో మన అఫీషియల్ పోర్టల్లో మనకి ఇచ్చినటువంటి కాలేజ్ ఓకే అని సెల్ఫ్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫిజికల్ రిపోర్టింగ్ అనేటువంటిది మనం కాలేజీకి వెళ్ళి చేయవలసి ఉంటుంది. మన డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి వాళ్ళకి కాలేజీలో మనం వెళ్ళి ఇవ్వడం అనేటువంటిది
జరుగుతుంది. అప్పుడు మనకి సీట్ అనేటువంటిది ఓకే చేస్తారు. మనకి ఈ పాలిసెటిక్ సంబంధించి మనకి 3 కౌన్సిలింగ్స్ అనేటువంటిది జరుగుతుంది కంప్లీట్‌గా. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అయితే నా కంటెంట్ అయితే నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. అయితే పాలిసెటిక్ సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేటువంటివి రిలీజ్ అయిన వెంటనే నేను అప్డేట్ చేస్తాను. అయితే నా పాలిసెటిక్ సంబంధించి మోర్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.